కవితా సంపుటి పేరు వస్త్రం. మాతృదేవోభవ పితృదేవోభవ అంటూ భక్తితో ప్రేమతో లలితా చండీ అంటే శ్రీమతి లలితా భాస్కర్ రావు అంకితం. తల్లిదండ్రులు వరంగల్ భద్రకాళీదేవి సేవలో 65 సంవత్సరాలకు పైగా అంకితమై తరించిన దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కీర్తిశేషులు గణేష్ శాస్త్రి గారు, అచ్యుత సత్యవతి గారులకు ప్రేమతో భక్తితో ఇచ్చిన అంకితం. ఈ కవితా సంపుటిలో నుంచి ఒక కవిత పేరు, కవితా శీర్షిక ఇల్లు. ఇది చదువుతున్నది సుబ్రహ్మణ్య భాస్కర్ దేవ్. ఆ ఇల్లు వదిలి అర్ధశతాబ్దం దాటినా తలుచుకున్నప్పుడల్లా తనివి తీరని మమకారం చలమల్లా ఊరుతూనే ఉంటాయి. కంటి కొసల నుండి ప్రేమ బిందువులు జారుతూనే ఉంటాయి. అద్దుకుందామనుకున్నా గరుకెక్కిన అరచేతులు మరింతగా గాయపరుస్తూ గుర్తు చేస్తున్నాయి. ఆ ఇల్లు వదిలి అర్ధశతాబ్దం దాటినా తలుచుకున్నప్పుడల్లా తనివి తీరని మమకారం. రెండు కణాల సంయోగం రూపుదిద్దుకున్న దేహాలయం. అర్థం తెలియకనే మాతృక్షీరామృత పానం. తడబడుతూ వేసే తప్పటడుగులు వడివడిగా మారి అక్షరాలను అందిపుచ్చుకొని ఒకిన్ని గారాలను మరెన్నో అనురాగాలను వరాలుగా నరనరాల్లో సంస్కారం అలవర్చుకున్న ఇల్లు. నీ ప్రమేయమే లేకుండా కలిసిన తెంచుకోలేని రక్త సంబంధాలు, ప్రేమలు, కోపాలు, తాపాలు, కార్పణ్యాలను పెనవేసుకొని పెంచుకున్నవన్నీ వయ్యారంగా వదులుకున్న ఇల్లు. ఎంచుకునేవారు వెంటో చెటికిన వేలు పట్టుకొని చీర చెంగు ముడిని చుట్టబెట్టుకుని నడిచిన 7 అడుగులు, 7 జన్మల పాశాలై నడిచిన వేల లక్షల క్షణాలు, ఎన్నో మజిలీలలో దాచుకున్న మధుర స్మృతులు, మరెన్నో గాయాలు కలిసి పిడిపాకు పందిళ్లపై అల్లుకున్న లతలు వలయాల్లా చుట్టుకుపోతూ వృక్షాలే ఇచ్చిన ఫలాలు అప్పుడప్పుడు సృష్టించిన తుఫానులకు తట్టుకుంటూ పెంచిన మొక్కలు వాడకుండా నిలబెట్టిన ధైర్యపు గీత భగవద్గీత. అదే భగవద్గీత. గీటురాయిగా మారి గట్టెక్కేలోపే గుండె గొంతులో చేరి పలకలేక నెలవేయలేని కన్నీళ్ల జరులు. గుండెగూడులో ఓ గువ్వ శ్వాస నిశ్వాసాల లోగిళ్లలో తిరుగాడుతూ రెప్పలార్పుతుంటే తోడున్న తోలుగుహ కూడా తోలేస్తూ త్వరపడమంటూ తరిమేస్తుంటే ఇక ఇల్లేది ఇలలోన గృహమేది జగాన. తోడున్న తోలుగుహ కూడా తోలేస్తూ త్వరపడమంటూ తరిమేస్తుంటే ఇక ఇల్లేది ఇలలోన గృహమేది ఈ జగాన. ఇది కవిత పేరు ఇల్లు.